సుభాష్ వీళ్ళందరూ హాల్‌లో ఉండేటప్పుడు ఇద్దరు వస్తూ ఉంటారు. ఇక రాజైతే అది చూసి షాక్ అవుతూ ఉంటారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చేసారు అనైతే రాజు షాక్ అవుతూ ఉంటాడు. ఎవరు మీరు అని అనేసరికి, మీ నాన్న ఒక ఫ్రెండ్‌కి 100,00,00,000 షూరిటీ సంతకం పెట్టాడు. అతను ఏమీ కట్టకుండా ఎగేస్తాడు. దానికే వచ్చామనైతే అంటూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అపర్ణ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి 100,00,00,000కి షూరిటీ సంతకం వాడు కట్టలేదా అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే నా భర్త ఇచ్చిన మాటకి, సంతకానికి అన్నిట్లికి విలువిచ్చి ఆ 100,00,00,000 ఆస్తికి జమ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా భర్త ఏది చేసినా దానికి తిరస్కరించడానికి ఎవరికీ వీల్లేదు. నా భర్త మాట పోకూడదు అని చెప్పేసి బామయ్య అయితే అందరితో అంటూ ఉంటుంది. అలా ఇందిరాదేవి అందరితో అనేసరికి రుద్రాని అలా ఎలా ఇచ్చేస్తాం, మా వాటా మాకు కావాలి. మేము మా వాటా ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి రుద్రాని సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది ఇందిరాదేవి. ఏంటి నువ్వు అనే మాటలకేనంటే, అవును మా వాటా మాకు కావాలి అని చెప్పేసి రుద్రాని అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఇందిరాదేవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ధనలక్ష్మి కూడా అవును మా వాటా కూడా మాకు రావాలి. మా వాటా మాకు వచ్చాకే అందరికి అప్పులు జమ చేసుకోండి అని చెప్పి ధనలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి ఒకసారిగా గుండె పట్టుకుంటూ ఉంటుంది. ఏంటి నా భర్త మీద మీకు విలువ లేదా? నా భర్త ఆస్తికి, నా భర్త మాటకే విలువ ఇవ్వనప్పుడు నా భర్త ఆస్తి మీద మీరెలా తీసుకుంటారని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది. అలా సీరియస్ అవుతూ ఉండగా బామ్మకేదో ఒకసారిగా గుండె నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలా గుండె పట్టుకొని అబ్బా! అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా బామ్మ, బామ్మ అనైతే అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇక సుభాష్ వీళ్ళందరూ అయితే అమ్మ అని చెప్పేసి పట్టుకుంటూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే గుండె నొప్పితో అలా పడిపోతూ ఉంటుంది. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏమైంది బామ్మ అని చెప్పేసి అలా పట్టుకుంటూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాని అయితే దూరం నుంచి అలా చూస్తూ ఉంటారు దగ్గరికి వెళ్ళకుండా.